ఏలూరు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించిన ఓ మహిళ స్వగ్రామానికి తీసుకెళ్తున్న అంబులెన్స్ రోడ్డుపై గుంతలో పడటంతో ఒక్కసారిగా ప్రాణస్పందన చూపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఏలూరు జిల్లా కాయకలూరు మండలం భుజబలపట్నానికి చెందిన గురజాల రామతులసి కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో 2 రోజుల క్రితం ఏలూరులోని ఓ ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు తీవ్రంగా చికిత్స అందించినప్పటికీ ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. బుధవారం కుటుంబ సభ్యులను పిలిచిన వైద్యులు పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, ఇక కోలుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని, ఇంటికి తీసుకెళ్లాలని సూచించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే గురువారం తెల్లవారుజామున వెంటిలేటర్పై ఉంచి సిపిఆర్ సహా అత్యవసర వైద్య సేవలు అందించినప్పటికీ పల్స్ పూర్తిగా పడిపోవడంతో రామతులసి బ్రెయిన్ డెడ్ అయిందని, ఆమె ఇక లేనట్లు వైద్యులు ప్రకటించారు. రామతులసి మరణ వార్తతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బంధువులు అంత్యక్రియల ఏర్పాట్లు కూడా ప్రారంభించారు. ఇదిలా ఉండగా ఆమె మృతదేహాన్ని ప్రైవేట్ అంబులెన్స్ లో స్వగ్రామానికి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే మండపల్లి మండలం పులమర్రు సమీపానికి చేరుకున్న సమయంలో ఎదురుగా వచ్చిన ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో అంబులెన్స్ రోడ్డుపై ఉన్న గుంతలో బలంగా పడింది. ఆ ఒక్క కుదుపుతో అంబులెన్స్ లో ఉన్న రామతులసి శరీరంలో అకస్మాత్తుగా కదలిక కనిపించింది. శ్వాస తీసుకుంటున్నట్లు గమనించిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. వెంటనే అంబులెన్స్ ను సమీపంలోని ఆసుపత్రికి మళ్లించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు రామతులసిలో ఇంకా ప్రాణస్పందన ఉందని, పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నప్పటికీ ఆమె బతికే ఉన్నారని గుర్తించారు. వెంటనే అత్యవసర చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. సివియర్ బ్రెత్లెస్నెస్ ఉండి హైపాక్సియా వల్ల పేషెంట్కి హార్ట్ రేట్ తగ్గింది, దాన్ని బ్రాడీకార్డియా అంటాము. తర్వాత పేషెంట్ సడన్గా అరెస్ట్లోకి వెళ్ళారు. వాళ్ళు యాజ్ పర్ ACLS ప్రోటోకాల్ సిపిఆర్ చేసి రివైవ్ చేసి పేషెంట్ని వెంటిలేటర్ మీద పెట్టారు. పెట్టిన తర్వాత పేషెంట్స్ వాళ్ళు డయాలసిస్ ఇనిషియేట్ చేశారు. ఇనిషియేట్ చేసిన తర్వాత పేషెంట్ సెకండ్ డే కూడా సిటీ స్కాన్లు, మెటబాలిక్ ప్యానల్స్ అన్నీ చేశారు. పోస్ట్ సిపిఆర్ తర్వాత పేషెంట్ రెస్పాన్స్ GCS అరౌండ్ 8 to 10 అలా ఉంది. సో వాళ్ళ సస్పెషన్ ఏంటంటే హైపాక్సిక్ ఎన్సెఫలోపతి సస్పెక్ట్ చేశారు. పేషెంట్ ట్రీట్మెంట్ కంటిన్యూ అవుతుంది. తర్వాత ఏంటంటే ఫర్ సమ్ రీజన్స్ వాళ్ళ హాస్పిటల్ నుంచి పేషెంట్ని ఇంటికి తీసుకెళ్ళిపోతామని చెప్పేసి చెప్తే వాళ్ళకి ఎక్స్ట్యూబేట్ చేసేసారు. వెంటిలేటర్ మీద తీసేసి పేషెంట్ పంపించే ఆ మీన్ వైల్ దారిలో సమ్ స్పీడ్ బ్రేకర్ దగ్గర ఎక్కడో పేషెంట్ సడన్గా పేషెంట్ అప్పటికి స్టేటస్ ఏంటంటే పల్స్ ఈజ్ దేర్, పేషెంట్ ఈజ్ రెస్పాండింగ్ టు పెయిన్. పేషెంట్ రెస్పాండింగ్ టు పెయిన్ అన్నప్పుడు GCS అరౌండ్ 8 అలా ఉంటుంది, 8 to 10 అలా ఉంటుంది. సడన్గా కుదుపుకి పేషెంట్కి పెయిన్ వచ్చేసి పేషెంట్ వాయిస్ ఉంటుంది. వాయిస్ ఉన్న కొంచెం పేషెంట్ అరిసినప్పుడు ఏంటంటే వాళ్ళు ఏమనుకున్నారంటే అప్పుడు పేషెంట్ అరిసింది కదా, అప్పుడు పేషెంట్కి పల్స్ వచ్చింది అనుకున్నారు. యాక్చువల్గా పేషెంట్కి పల్స్ ఉండి ఉంటుంది. ఆ పేషెంట్ వెంటిలేటర్ మీద తీసిన తర్వాత కూడా పల్స్ ఉంటుంది. ఆ పెయిన్ వల్ల పేషెంట్ కొంచెం వాయిస్ వచ్చింది, అప్పటి నుంచి వాళ్ళకి పల్స్ వచ్చింది అనుకున్నట్లు ఉన్నారు. తర్వాత పేషెంట్స్ని ఇక్కడ తీసుకొచ్చే టైం కూడా GCS 10 ఉంది. కొంచెం రెస్పిరేటరీ డిస్ట్రెస్లో ఉంది. దానికి ఆక్సిజన్ పెట్టి దానికి కావాల్సిన మేనేజ్మెంట్ చేశాము. పేషెంట్ని ఇక్కడ ఐసీయూకి షిఫ్ట్ చేసుకున్నాము. ప్రస్తుతానికి పేషెంట్ బ్రెయిన్ కండిషన్ అయితే మెంటల్ కండిషన్ అలాగే ఉంది. అది కనుక హెపాటిక్ ఎన్సెఫలో ఇస్కెమిక్ ఎన్సెఫలోపతి హైపాక్సిక్ ఇస్కెమిక్ ఎన్సెఫలోపతి అయితే ఇట్ విల్ టేక్ టైమ్ టు రికవర్.